Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. అగ్ని ప్రమాద బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి పొన్నం భరోసా. ప్రారంభమైన వనజాతర పల్లె పట్నం నుండి తరలుతున్న భక్తజనం. ఫోటోలు అక్షింతల పంపిణీ కాదు, చేసిన అభివృద్ధి చూపించు. ఎంపీ బండి సంజయ్కి జెడ్పీ చైర్పర్సన్ల సవాల్. ఇక వార్తల్లోని వివరాలు. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. తాత్కాలికంగా వసతితో పాటు భోజన సౌకర్యం కల్పిస్తామని, ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ ఆదర్శ నగర్లో ప్రమాద స్థలిని అధికారులు కాంగ్రెస్ నేతలతో కలిసి పరిశీలించి బాధితులకు భరోసా ఇచ్చారు. కాగా మాజీ ఎంపీ వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం ఎంపీ బండి సంజయ్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు సామాగ్రిని పంపిణీ చేశారు. కరీంనగర్ ఆదర్శ నగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 పూరి గుడిసెలు దగ్ధమైన విషయం తెలిసిందే. నేడు సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద ఘటనకు కారణాలను, బాధితులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రమాదంలో జరిగిన నష్టాన్ని తెలుసుకున్న ఆయన తమ ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజీవ్ స్వగృహ, ఇతరత్ర ప్రదేశాల్లో వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలనలో భాగంగా నియోజకవర్గానికి 4000 ఇళ్లు నిర్మిస్తామని, ఇందులో బాధితులకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ కె మహేశ్వర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ మేచినేని అశోక్రావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. బతికే ఒక 17 కుటుంబాలు నిన్న అందరూ కూడా సమ్మక్క సారక్క టెంపుల్కి పోయిన సందర్భంలో వాళ్ళు నివసించే గుడిసెల్లో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం ఉన్నటువంటి కొద్దో గొప్ప ఆస్తి కావచ్చు, వాళ్ళ యొక్క సామాగ్రి కావచ్చు, బట్టలు కావచ్చు, సర్టిఫికెట్లు కావచ్చు, అన్నీ కూడా కాలిపోయినాయి. నిన్న అధికారులు రావడం జరిగింది. వెంటనే వాళ్ళందరికీ తాత్కాలికంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా పక్కా గృహ నిర్మాణానికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడి వాళ్ళ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి సహకారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పకుండా వారి యొక్క పరిస్థితి చాలా కాలం ఇక్కడ ఉంటారు. ల్యాండ్కి సంబంధించి ఇష్యూ కూడా ఉందంటారు. లేదా రాజీవ్ స్వగృహంలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా వాళ్ళకు వసతి కల్పించే విధంగా చర్య తీసుకునే ప్రయత్నం చేస్తే ఇది ఒక తర్వాత ఇది అందరూ కూడా రోజువారీ పనిచేసుకుంటున్నారు. పాపం వాళ్ళందరూ కూడా మరి తప్పకుండా ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. నగరంలోని ఆదర్శ నగర్ ఒడ్డెర కార్మికులను మేయర్ సునీల్ రావుతో కలిసి పరామర్శించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బాధితుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని పోలీసు అధికారులను కోరారు. సమస్యపై జిల్లా కలెక్టర్ సిపికి వివరిస్తామన్నారు. బాధితులందరికీ తన వంతుగా ₹1,00,000 సాయం అందజేశారు వినోద్ కుమార్. వినోద్ కుమార్ వెంట కార్పొరేటర్ అశోక్రావు, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు పొన్నం అనిల్, సీనియర్ నాయకులు గంట శ్రీనివాస్, జక్కుల నాగరాజు యాదవ్, దూలం సంపత్ గౌడ్, మధుసూదన్ పాల్గొన్నారు. కొంతమంది వచ్చేసేసి మీరు ఖాళీ చేయాలి, మీకు డబ్బులు ఇస్తామని చెప్పి కూడా మరి ప్రలోభాలు పెట్టినట్టు కూడా ఇప్పుడు నేను అడిగితే చెప్తున్నారు వీళ్ళు. కాబట్టి ఆ కోణం నుండి కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. సిపి గారికి చెప్తాను, ఇప్పుడే మాట్లాడతాను సిపి గారిని. ఆ కోణం ఏదో ఉన్నదో చూడాలి. నేను వెంటనే మరి మన నగర మేయర్ సునీల్ గారు ఉన్నారు, మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అశోక్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిని కోరేది ఏంటంటే ఇమీడియట్గా టెంపరీగా వీళ్ళు ఇక్కడనే ఉండేటట్టు కూడా ఏర్పాట్లు చేయాలి. ఇదంతా కూడా సాల్వ్ చేపించి ఇక్కడనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. టెంపరీగా ఇక్కడనే ఉండాలి. ఎందుకంటే
స్థానబలాన్ని వికెట్ చేస్తే వాళ్ళు బతుకుదేరు, వాళ్ళకి కష్టమవుతుంది. కాబట్టి దెబ్బన ఏమైనా కుట్ర కోణం ఉన్నట్టయితే వాడు అనుకున్నది అవుతుంది, వీళ్ళు కాల్ చేసిపోతే అయిపోతుంది. దీన్ని ఎంకరేజ్ చేయొద్దు. కాబట్టి వెంటనే నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను, సిపి గారితో మాట్లాడతాను. వెంటనే వీళ్ళు ఇక్కడ ఉండేటట్టు చేయాలి. తర్వాత మిగతా విషయాలు చూద్దాము. లేకపోతే ఇది ప్రమాదం కావచ్చు కూడా, కుట్ర కోణం ఉండొచ్చు, ప్రమాదం కావచ్చు. ప్రమాదం అయినా కూడా మరి వాళ్ళకు ఖాళీ చేయవలసిన అవసరం లేదు, ఇక్కడ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బ్రతుకుదేరు అంతా కూడా ఇక్కడే. కాబట్టి నేను కలెక్టర్ గారితో సిపి గారితో కూడా మాట్లాడతాను. అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర సరుకులు, వంట పాత్రలు అందజేశారు. బీజేపీ నాయకులు ఎంపీ బండి సంజయ్ ఆదేశాల మేరకు నిన్న రాత్రి వారు సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు భోజనంతో పాటు ఇతర సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాస సత్యనారాయణ, దుబ్బల శ్రీనివాస్, గుగ్గిళ్ల రమేష్, రాపర్తి ప్రసాద్, కటకన్ లోకేష్, దురిశెట్టి సంపత్, కార్పొరేటర్లు కోలగని శ్రీనివాస్, బండ రమణారెడ్డి, రాపర్తి విజయ, పెద్దపల్లి జితేందర్, నాగసముద్రాల ప్రవీణ్ పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 10-10:30 గంటలకు దాదాపు 30 ఏళ్ల నుంచి దాదాపు 30 గుడిసెల వరకు ఒడ్డెర కూలీలు ఇక్కడ నివాసం ఉంటున్న విషయం నగర ప్రజలందరికీ కూడా తెలుసు. దురదృష్టవశాత్తు ఈరోజు ఉదయమే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా సారలమ్మ దేవతను దర్శించుకోవడానికి పోయడం జరిగింది. ఆ సందర్భంగా దురదృష్టవశాత్తు ఆ గుడిసెలన్నీ కూడా కాలిపోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ గారు, మన ఎంపీ, వారు బస్సు యాత్రలో ఉన్నారు. వెంటనే వాళ్ళందరి దగ్గరికి పోయి వాళ్ళను పరామర్శించి వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నిటి కూడా సమకూర్చాలి అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. బండి సంజయ్ గారి ఆదేశం మేరకే ఈరోజు ఈ యొక్క నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాదు భవిష్యత్తులో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదించి బండి సంజయ్ గారు వీళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పినారు. వారి ఆదేశానుసారమే ఇవన్నీ కూడా పంపకాలు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ పేద ప్రజలందరికీ కూడా పక్కా ఇళ్ళ గృహ నిర్మాణాలు చేసి ఇస్తామనేటువంటి ఆశ్వాసం కూడా వారు ఇవ్వడం జరిగింది. అన్ని దారులు అటువైపే అన్నట్లుగా మేడారం రహదారులన్నీ వాహనాల రాకపోకలతో రద్దీగా మారాయి. సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభంతో మేడారంతో పాటు ఇతర ప్రాంతాలు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా భక్తుల సందడే కనబడుతోంది. నెత్తిన బంగారాన్ని పెట్టుకుని అమ్మవార్లను దర్శించుకునేందుకు వెళ్తున్నారు భక్తులు. పల్లెలు ఖాళీగా అవుతూ ఉండగా వనాల్లో భక్తుల సందడి ప్రారంభమైంది. సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైంది. నేటి నుంచి 4 రోజుల పాటు ఈ వనజాతర కొనసాగనుంది. పల్లె పట్టణాలను వదిలి వనాల్లోకి దండులా కదిలి వెళ్తున్నారు భక్తజనం. ప్రధానంగా ములుగు జిల్లాలోని మేడారం జాతరకు 1 కోటికి పైగా భక్తులు తరలి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. నేటి రాత్రి సారలమ్మ రాకతో 4 రోజుల జాతర షురు అయ్యింది. బుధవారం తెల్లవారుజాము నుంచే ఆయా ప్రాంతాల్లో భక్తుల సందడి కొనసాగుతుంది. ప్రధానంగా మేడారంలో ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే కనబడుతోంది. తల్లి కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పొద్దున్నే సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి అలికి ముగ్గులతో అలంకరించారు. ప్రధాన పూజారి కాకసారయ్య పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం పూజారి సారయ్యను సారలమ్మ ఆవాహిస్తుంది. ఆ తర్వాత సారలమ్మను ఆలయం నుంచి గద్దెల వైపుకు పూజారులు తీసుకొస్తారు. ఇక ఈ రోజు రాత్రి పగిడిద్దరాజు, గోవిందరాజులను కూడా గద్దెలపైకి తీసుకొస్తారు. మేడారంలో సారలమ్మ రానున్న నేపథ్యంలో దర్శనం కోసం భక్తులు తరలి వెళ్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వస్తున్న భక్తులు అమ్మవార్ల రాక కోసం ఎదురుచూస్తున్నారు. క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. ప్రధాన ద్వారం వద్ద వివిధ రకాల పువ్వులతో ఏర్పాటు చేసిన అమ్మవారి అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది. గద్దెల వద్ద ఎండోమెంట్, రెవెన్యూ, పోలీస్, ఫైర్, సింగరేణి రెస్క్యూ, ట్రాన్స్కో, పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గద్దెల వద్ద భక్తులు సమర్పించే బంగారాన్ని శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు తీసివేస్తున్నారు. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో
కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైంది. జిల్లాలో సుమారు 15కు పైగా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జాతర కొనసాగుతోంది. దేవాదాయ, ధర్మాదాయ, పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ రోజున శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభోత్సవం ఈ రోజు నుండి 24 వరకు, అంటే 21, 22, 23, 24 వరకు ఈ జాతర వన జాతర అనేది జరపబడుచున్నది. కావున ఈ రోజున ఈ ఓడిబియ్యం అనగా ఇంటింటికి 11 మంది భక్తుల సభ్యుల నుండి సేకరించుకున్న ఓడిబియ్యాన్ని ఆ ఓడిబియ్యం తీసుకొని వచ్చి ఈ రోజున దేవతలకు సమర్పించి తరువాత కంకవనం తీసుకురావడం జరుగుతుంది. 7 గంటల సమయంలో శ్రీ అమ్మవారి కంకవనం తీసుకురావడం జరుగుతుంది. తదుపరి 9 గంటలకు లేదా ఈ 9-10 గంటల మధ్యలో శ్రీ సారలమ్మను తీసుకురావడం జరుగుతుంది. నగర శివారులోని రేకుర్తిలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైంది. హౌసింగ్ బోర్డు కాలనీ, చింతకుంట, మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం తదితర మండలాల్లోని ఆయా ప్రాంతాలకు తరలివెళ్తున్నారు భక్తులు. అమ్మవార్లకు ఓడిబియ్యం, బంగారం తీసుకుని వెళ్లి మొక్కులు చెల్లించుకునేందుకు సిద్ధమయ్యారు. 2-3 రోజులు అక్కడే బస చేసి అమ్మవార్లను దర్శించుకొని సంతోషంతో తిరుగు ప్రయాణం అవుతారు భక్తులు. 20 సంవత్సరాల దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నా. ఏ మొక్కుకున్నా అన్ని మొక్కులు నెరవేరుతాయి. నాకు చాలా నమ్మకం. నాకు అన్ని అనుకున్నాయని మొక్కులు నెరవేరుతాయి. రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర గత 34 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా జరుగుతుంది. దాదాపు మినిమం 5 లక్షల మంది హాజరవుతారు. మేము ఒగ్గు పూజల్లో సమ్మక్క సారలమ్మని తీసుకొచ్చినపై కూర్చోబెట్టి నైట్ అంతా ఒగ్గు కథ చెప్తుంది. ఇవాళ సారలమ్మని తీసుకెళ్ళడానికి మా ఒగ్గు పూజారులు, కోయ పూజారులు, చైర్మన్ షాపు వీళ్ళందరూ వేరు. దేవుడు తీసుకొస్తారు. ఇంకో గంట గంటలుగా వస్తుంది. వచ్చినాక మా ఒగ్గు కథ స్టార్ట్ అవుతుంది. దేవుడు ఇక్కడ నిలబెట్టినాక పూరకలతో వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్టింగ్ 34 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు. కరీంనగర్లో జగిత్యాల, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ వసంత, కనుమల్ల విజయ, హన్మకొండ జెడ్పీ చైర్పర్సన్ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్ల కాలంలో గ్రామాల అభివృద్ధికి చేసిన కృషి ఏదీ లేదని, పదవీ కాలం అయిపోయాక సర్పంచ్లకు లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రం నుండి ఫైనాన్స్ నిధుల ద్వారా పంచాయతీలకు రావాల్సిన వాటా తగ్గించారని, ఉపాధి హామీ పథకంలో పని దినాలు తగ్గించారని ఆరోపించారు. రాష్ట్రానికి నియోజకవర్గ అభివృద్ధిపై పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడారని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏంటో, గతంలో ఎంపీగా వినోద్ కుమార్ చేసిన అభివృద్ధిపైన బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ పాల్గొన్నారు. ఇటీవల పదవీ కాలం పూర్తి చేసుకున్నటువంటి సర్పంచ్లకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులైనటువంటి బండి సంజయ్ గారు లేఖలు రాయడం అనేది పూర్తిగా కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజంగా కూడా మరి వారు 5 సంవత్సరాలు అంటే దాదాపు 1800 రోజులు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఈ యొక్క ఉమ్మడి పార్లమెంటు, ఒక కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు వారు చేసిన సేవలు, బండన్న మీరు చేసిన సేవలు గుండు సున్నా. అదొక్కసారి మీరు గ్రహించగలరు. అదేవిధంగా ఈ యొక్క పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. దాదాపు 700 గ్రామాలు ఉంటాయి. మాది జైత్యాల జిల్లా. మా జైత్యాల జిల్లాలో కూడా కొడిమ్యాల్, మల్యాల్, భీమారం, మేడిపల్లి, కత్లాపూర్ 5 మండలాలు ఉంటాయి. దాదాపు 100 గ్రామాలు ఉంటాయి. కనీసం మీరు ఏ గ్రామానికన్నా వచ్చి సర్పంచుల సమస్యలు ఏనాడన్నా ఒక ఎంపీగా పట్టించుకున్నారా? మీరు పదవులు అయిపోగానే ప్రజాప్రతినిధులు గుర్తుకు రావడం ఒక హాస్యాస్పందన. అదేవిధంగా ఇలా గ్రామ పంచాయతీలు, ఇలా సర్పంచులు కష్టాలలో ఉన్నారని ఏనాడన్నా నువ్వు 1 రూపాయి ఇచ్చిన పాపాను నీ కేంద్రం నిధులు తీసుకొచ్చి ఇచ్చినవా? ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్న సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం గారు హరితహారం కింద ఇలా చెట్లు పెట్టడం జరిగింది.
గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీలో మండల పరిషత్ నుంచి గ్రామ పంచాయతీ మా ఎంపీడోలు కావచ్చు, మా ఎంపీపీలు కావచ్చు, అందరు వర్క్ చేస్తే ఇలా ప్రతి జీపీ నుంచి మీ కేంద్రమే కదా అవార్డు ఇచ్చింది. ప్రతి జీపీ ఇలా ఎంత మా పైసలు పెట్టుకొని మేము పని చేస్తే ఇలా అవార్డులు మీరు గుర్తించి అవార్డు ఇచ్చింది. అది మీకు అది మీరు గుర్తించలేప్పుడు మరి ఇలా మీరు ఎట్లా సర్పంచ్ని గుర్తించారు? ఒక్కరికన్నా, ఒక సర్పంచ్ కన్నా, ఒక ఎంపీపీ కన్నా పిలిచి శాలువా కప్పిన పాపాన ఉన్నదా మీరేమన్నా? లేదు కదా. ఇలా వినోద్ అన్న ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసిండ్రు, ఇలా మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఎన్ని పనులు చేసిండ్రు ఒకటి గుర్తించండి. ఇలా ఇంటింటికి ఒక రాముని బొమ్మ అక్షంతలు పంపుతుంది. ఇలా మన తెలంగాణ సాంప్రదాయం, మన తెలంగాణ సంస్కృతి ఇలా ఇప్పటి నుంచి కాదు కదా ఉన్నది. దానిలో లెక్క చెప్పుకోనండి వాళ్ళను. ఇవాళ తెలంగాణ ప్రజానికం పన్నుల రూపంలో కట్టినటువంటి ఒక డబ్బు అక్కడ కేంద్రానికి, ప్రభుత్వానికి పోయింది. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి దానిలో మాదే ఉన్నది, ఇంట్లో మాదే ఉన్నది, అందులో మాదే ఉన్నది అని చెప్తాను. మేము చెప్పదలుచుకుంటే చాలా చెప్పచ్చు, మేము అనేక అంశాలు చెప్పచ్చు. మోడీ గారి డ్రెస్సులో మా పైసలే ఉన్నాయి. తెలంగాణ ప్రజల యొక్క రక్తం చెమట ఉన్నది. 10 లక్షల రూపాయలు. మోడీ గారు ప్రపంచ దేశాలకు విమానాల్లో పోతే పైసలు తెలంగాణ ప్రజలే ఉన్నాయి. మరి ఇవన్నీ చెప్పాలంటే కాదు కదా. ప్రజాప్రతినిధికి ఎన్నికైనప్పుడు ఇక్కడ ప్రజల నుంచి ఎంత పన్నులు తీసుకుంటున్నాం, ఎంత డబ్బు తీసుకుపోతున్నాం, దీనికి రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని తీసుకోవాలి తప్ప అనవసరమైన విషయాలను తీసుకొచ్చి నాకు ఓటు వేయండి, పలాని దేవుని ముఖం చూడండి, పలాని ఈయన ముఖం చూడండి అని చెప్పి నీ ముఖమే చూస్తాం కదా. నువ్వేం చేసినావో ఆలోచించాలి. నిన్ను చూసి ఓట్లేయమని అడగాలి. నేను ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతానికి ఇచ్చేసిన కరీంనగర్కు అని చెప్పకుండా ఏదోదో చెప్పుడు డొంక తిరుగుడు మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఓటమి చెందిన డస్సిపోకుండా గెలుపు కోసం పోరాడాలని యువతకు సూచించారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో నెల రోజులుగా జరుగుతున్న మానకొండూరు నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు ట్రోఫీలు, మెమెంటోలను అందజేశారు. టోర్నమెంట్లో పలు మండలాలకు చెందిన 60 టీములు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్లో రేణికుంట టీం విజయం సాధించింది. తోటపల్లి టీం రన్నరప్గా నిలిచింది. విజేత, రన్నరప్ టీంలకు నగదు బహుమతి, ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు తమ్మనవేని రాములు యాదవ్, ఎలుకరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, ఎస్ఎల్ గౌడ్, పోలం మల్లేష్ గౌడ్, ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, రమేష్ నరసింహారెడ్డి, మండల నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. సంబరం ఉంటుంది, వాళ్ళ పక్కన వ్యక్తులు ఎక్కువనే ఉంటారు. ఓడిపోయిన వారు నిరాశ పడద్దని, మళ్ళీ ఓటమికి పునాది గెలుపు కోసం ఈ రోజు నుండే వేసి మీరు మళ్ళీ వచ్చే టోర్నమెంట్ గెలుపొందాలని ఎవరైతే రన్నర్స్ ఉన్నారో వాళ్ళకి నేను తెలియజేస్తా ఉన్నా. ఓటమి ఎప్పుడు కూడా స్వీకరించాలి. స్వీకరించి దాన్ని ఎట్లా అధిగమించాలో మీరు ప్రయత్నం చేసి తప్పకుండా మరొక టోర్నమెంట్ లో విజేతలు కావాలని మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా. ఫ్యూచర్ టోర్నమెంట్స్ అన్నింటికి గెలిచిన వారు ఏ జట్టు అయినా వాళ్ళందరికీ కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా, మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. గెలవాలంటే చాలా అవసరం, చాలా శ్రమ అవసరం, చాలా సమయాన్ని కేటాయించాలి, చాలా వరకు ఓపిక ఇవన్నీ ఉంటేనే కానీ గెలుపుకు సోపానాలు ఎప్పుడైనా కూడా వాళ్ళ కృషి. జమ్మికుంట కార్పొరేటర్ మేడిపల్లి రవీందర్ చేసిన ఘటనకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సదరు వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వలేదన్నారు. సదరు వ్యక్తి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరుడనే ప్రచారం సరికాదన్నారు. భూ కబ్జా కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఆ పార్టీ ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు. వారితో మాజీ మంత్రి, మాజీ ఎంపీకి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు చాలా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను ఒక చిన్న విషయం అడుగుతా. కరీంనగర్లో భూ కబ్జా ఏ విధంగా ఉన్నదో మనందరికీ తెలుసు. ఇలా కరప్షన్ కానీ, కలెక్షన్ కానీ అన్ని భూముల మీదనే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు విచ్చలవిడిగా వాళ్ళు భూములు కబ్జా చేస్తూ, జాగాలు కబ్జా చేస్తూ అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది. చాలా విషయాలు మన దృష్టికి రావడం జరిగింది. మొన్న చూసినట్టయితే జంగిల్ సాగర్ కావచ్చు, నిన్నటి వరకు మందెల్లి మైపాల్ కావచ్చు, అదేవిధంగా కోల కృష్ణ కావచ్చు, అదేవిధంగా ప్రశాంత్ కావచ్చు, సుధగోని కృష్ణగౌడ్ కావచ్చు, జంగిల్ సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతా అంటే నేను మొన్న కూడా ప్రెస్కు చెప్పడం జరిగింది. ఇంకా ఒక్కరుగా ఇద్దరు కాదు, ఇంకొక 10 మంది కూడా ఇంకా జైలుకు పోయే అవకాశం ఉన్నది. ముఖ్యంగా గంగుల కమలాకర్ గారు కావచ్చు, వినోద్ కుమార్ గారు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ సునీల్ రావు గారు కావచ్చు, వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మీ మీద కూడా కేసులు బుక్ అవుతూ ఉన్నాయి.
తప్పకుండా మీరు ఎక్కడెక్కడైతే భూములు కబ్జా చేసిర్రో ఆ జాగాలు పేదవాళ్లకు తక్షణమే వదిలేసి మీరు మీ జాగాలు వెళ్ళిపోయినట్టయితే బాగుంటుంది. లేకపోతే మన కరీంనగర్ సిపి గారు మిమ్మల్ని చూస్తూ వదిలిపెట్టరని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. భూ కబ్జా కేసుల్లో నిన్న ఉదయం అదుపులోకి తీసుకున్న మరో బీఆర్ఎస్ నాయకుడు నందెల్లి మహిపాల్ను రాత్రి అరెస్టు చేశారు కరీంనగర్ పోలీసులు. కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లికి చెందిన ఓ భూమి విషయంలో బాధితుడిని బెదిరించి ఇబ్బందులు పెట్టారని గుర్తించిన పోలీసులు రేకుర్తికి చెందిన నందెల్లి మహిపాల్ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఇందులో మొత్తం 9 మందిపైన కేసు నమోదు చేశారు పోలీసులు. భూ కబ్జా కేసుల్లో కరీంనగర్ రేకుర్తికి చెందిన ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నందెల్లి మహిపాల్ను నిన్న రాత్రి అరెస్టు చేశారు. కొత్తపల్లికి చెందిన కనకారెడ్డి తన 15 గుంటల భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు 9 మందిపైన కేసు నమోదు చేశారు. ఈ కేసులో నందెల్లి మహిపాల్ అరెస్టు కాగా చిట్యాల కిష్టమ్మ, గుండ రాజమల్లు, ధర కనకయ్య, నక్క జితేందర్, నక్క గంగాధర పద్మ, తాటిపాముల రాజు, కొత్తకొండ శ్రీను అలియాస్ మైఖేల్ శ్రీనులతో పాటు అప్పటి కొత్తపల్లి మండల తహసీల్దార్ చిల్లా శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. రంజాన్ మాసంలో ముస్లింలకు సౌకర్యాలు కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు ఎంఐఎం ప్రతినిధులు. కరీంనగర్లో మేయర్ సునీల్ రావు, కమిషనర్ శ్రీనివాసులను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. మార్చి 11 నుండి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుందని, ఈ నేపథ్యంలో మసీదుల్లో సౌకర్యాలు కల్పించాలని, ట్రాఫిక్ ఆంక్షలు సడలించాలని కోరారు. ఫుట్పాత్లలో చిరు వ్యాపారులకు అవకాశం కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. నగరంలో కిరాణా షాపులు, ఫ్రూట్స్, కూరగాయలు, హోటల్స్, హ్యారీస్ స్టాల్స్ కు 24 గంటలు నడిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నగర అధ్యక్షులు అహ్మద్ హుసేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీలు ఖమరుద్దీన్, అతీనా, కోశాధికారి ఇబ్రహీం, కార్పొరేటర్ అఖిల్ ఫిరోజ్, నాయకులు అలీబాబా, అజర్ దబీర్ పాల్గొన్నారు. करीमनगर की आवाम से मजलिस इत्तेहादुल मुस्लिमीन के ज़रिए हम अपील कर रहे हैं, हमारे जो नौजवान साथी बच्चे गैर ज़रूरी वक्त बर्बाद ना करते हुए इबादत कर लेते हुए अगर कुछ खाने के टाइम पे अगर खाने के लिए जा रहे हैं तो होटल भी खुले रहेंगे, खाने की चीज़ें भी आपको रात तमाम मिलेंगे. आप लोग इबादत भी करें और खाना भी खा सकते और अपने घरों पे अपने वालिदैन के साथ अपने मरहूमिन के लिए और अपने घर में जो भी ज़िम्मेदार है वो लोग की दुआ करें, वो लोग के हक़ में, और पूरे देश के हालात अच्छे रहे. और हमारे करीमनगर में आने वाले रमज़ान के पूरे 30 दिन अल्हम्दुलिल्लाह अल्लाह के फजल व करम से पूरे नमाज़ें और पूरे रोज़े और पूरे तराबियों के साथ अल्लाह ताला हर एक मुसलमान की इबादत को कबूल करे. मैं हमारे साथ आइसो पूरे कारपोरेटर्स और कमेटी के ज़िम्मेदार लोगों का भी मैं शुक्रिया अदा कर रहा हूँ. और हमारे जमात के जितने भी लोग हैं, हर मसाजिद के पास जो भी म्युनिसिपल के ज़रिए जो काम होंगे. యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను నరేంద్ర మోడీ మోసం చేశారని ఆరోపించారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ పాలన కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ఆందోళనలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేష్ పటేల్, తిరుపతి నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు లక్పతి, నాయకులు రఘుపతి రాజు, ప్రేమ్చంద్, నవీన్, అశోక్ పాల్గొన్నారు. దేశంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకు, నిరుద్యోగ యువత అందరూ కూడా ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పేసి, మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా అమృత్ కాల్ అని చెప్పేసి రకరకాల పేర్లు మార్చడం తప్ప ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వము, బీజేపీ నరేంద్ర మోడీ సర్కారు
ఏ ఒక్క ఉపాధి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. ఈరోజు 10 సంవత్సరాలుగా వస్తూ ఉన్నది. ప్రతి ఏటా 2 కోట్లు ఇస్తా అని చెప్పినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైన ఉండేది. కానీ బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోను ఈరోజు యువకుల మధ్య ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎన్నికల హామీలన్నింటినీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి యువతని పక్కదారి పట్టించడం కోసం మతం అనే ఎజెండాను ముందుకు తీసుకొస్తా ఉన్నది బీజేపీ. అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ విజయ్ సంకల్ప యాత్రలని బస్ యాత్రలని ప్రారంభం చేస్తూ ఉన్నది. దేనికోసం విజయ్ సంకల్ప యాత్రలు బస్ యాత్రలు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఈరోజు DYFI ప్రశ్నిస్తూ ఉన్నాం. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు MRPS జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాద ఘటనపైన విచారణ చేపట్టి ఆస్తి నష్టపోయిన వారికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంబాల రాజు, జిల్లా యూత్ అధ్యక్షులు దీకొండ కుమారస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాగర్ పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ 320G ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్లో అన్నదానాన్ని ప్రారంభించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర డ్యూటీ చేస్తున్న కండక్టర్లు, డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ చింతల కిషన్. 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. మాతా శిశు ఆసుపత్రిలో అల్పాహారం అన్నదానం కొనసాగిస్తున్నామని, ఇటుక బట్టీల కార్మికులకు సైతం అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు లయన్స్ ఇంటర్నేషనల్ 320G గవర్నర్ గారి అల్మల్ల రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు వరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం 174వ రోజు చేపట్టడం జరిగింది. మరియు మేడారం స్పెషల్ జాతర సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మరి ఆర్ఎం గారు కోరడంతో నిన్నటి రోజు నుండి అల్పాహారము మరియు అన్నప్రసాదం వితరణ కార్యక్రమము 5 రోజులు చేపట్టడం జరుగుతుంది. మరి ఎంప్లాయీస్కు ఆర్టీసీ కండక్టర్స్ అండ్ డ్రైవర్స్కు అన్నప్రసాద వితరణ చేపట్టడం జరుగుతుంది. మరియు మాతా శిశు హాస్పిటల్లో అల్పాహార కార్యక్రమము ఈ రోజు వరకు 236వ రోజు, అన్నప్రసాద కార్యక్రమము 174వ రోజు చేపట్టడం జరుగుతుంది. మరియు ఎక్కడైనా ఎవరైనా కోరినట్టయితే మేము తప్పకుండా అన్నప్రసాదం కానీ అల్పాహార వితరణ కానీ చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ అండ్ మధ్యాహ్నం అల్పాహారము, అన్నప్రసాదము మరియు ఇటుక బట్టీల కాడ సుత ఈరోజు వలస కూలీలకు 200 మందికి అల్పాహార అన్నప్రసాదం చేపట్టడం జరిగింది. మరియు అంతటి సాహితీ ఈరోజు అంతటి సాహితీ పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాదన వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రోజువారీగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం పూజా హవనం, మధ్యాహ్నం మూలమంత్ర హవనం చేశారు. అనంతరం విగ్రహాలకు ధాన్యాదివాసం, పుష్పాదివాసం, శయాదివాసం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. స్వామివారిని జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి దర్శించుకున్నారు. నారాయణపురం గ్రామంలో పురాతనమైనటువంటి ఆలయాన్ని నూతనంగా నిర్మించి నూతన మందిరంలో ప్రతిష్ఠ చేస్తున్నారు. అత్యంత వైభవంగా నిన్నటి నుండి కార్యక్రమాలు ప్రారంభమైనాయి. నిన్న సాయంత్రం జలాదివాసం జరిగింది. ఇప్పుడు ప్రధాన కలశ దేవతా హవనాలు మధ్యాహ్నం ధరకు జరిగి ఆ తర్వాత మూలమంత్ర హవనాలు, సాయంత్రం 6 గంటలకు ధాన్యాదివాస, శయ్యాదివాస, పుష్పాదివాసములు, షోడశ తత్వన్యాసం జరుగుతాయి. భక్తులంతా అంత్య భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ భక్తులందరికీ, పాల్గొన్న వాళ్ళందరికీ కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గౌతమి అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అధికారులతో కలిసి ఆమె జాతర ఏర్పాట్లను పరిశీలించారు.
గుడి చెరువు పార్కింగ్ స్థలం, ఆలయ ప్రాంగణం తదితర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలని సూచించారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్ స్థలాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట ఈవో కృష్ణప్రసాద్ సిబ్బంది ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.